గురువా, నువ్వు ఈ రోజు ఇంత గొప్ప లెవెల్లో ఊరెళ్తున్నావు కదా, నిన్ను చూసి మీ అమ్మ ఎంత ఆనందపడుతుందో. కొడుకు సాధించిన దానికి ఏ తల్లైనా గర్వపడుతుందిరా. కానీ మా అమ్మ అందరికంటే ఎక్కువగా ఆనందిస్తుంది. ఎందుకో తెలుసా? ఒక ఏడాది క్రితం వరకు పని పాట లేకుండా మా ఊళ్ళో కోతి వేషాలు వేస్తూ తిరిగేవాడిని. నా అల్లరి చేష్టల గురించి మా అమ్మకు ప్రతి ఒక్కరూ ఫిర్యాదులు చేస్తుండేవారు. అవునమ్మా, మీరు చెప్పేదంతా నిజమేనమ్మా. పుష్కులెక్కడ తుసుకుటప్ప ఇక్కడేదో కొంప మునిగినట్టుంది. మెల్లగా జరుకున్నాం. తిక్క సచ్చినాడా, ఎక్కడికి పిల్లలే జారుకుంటున్నా? వాళ్ళందరూ నీకోసం కాచు కూర్చున్నారు. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు నా మీద పితూరీలు చెప్పడం వాళ్ళకి అలవాటే తల్లి. పితూరీలు చెప్పే కర్మ మాకేమిటయ్యా? నేను రాత్రి గోడ దూకొచ్చి మా గంప కింద కోడి మాయం చేయలేదనుకో. ఏరా, వాళ్ళ కోడిని ఎత్తుకుపోయావా? నేనేమన్నా దొంగ కోడు పట్టి దొంగ వేద్దాం అనుకున్నావా? ఇదిగో పట్టుకుని కోడుగుడు నువ్వు. తల్లి, వాళ్ళ ఆయన తాగడానికి చిల్లర డబ్బులు లేక గంప కింద కోళ్ళని అనిపించుంటాడే. వాళ్ళ ఆయనే ఎత్తుకుపోయాడంటావరా? తల్లి, వాళ్ళ మాటలు నమ్ముతావా నా మాటలు నమ్ముతావా? తల్లి, వాళ్ళ ఆయన సంగతి నీకు తెలియదే. మందు కోసం కోళ్లే కాదు, కాళ్ళు మంచం కోళ్ళు కూడా అమ్ముకుంటాడు. అది సరేరా, ముదనష్టపాడా. మరి వాళ్ళ అమ్మాయి స్నానం చేస్తుంటే మన డాబా మీద ఎక్కి నీళ్లు పోసేవంటగా. అయ్యో, ఎంత మాయకురాలివే తల్లి. నేనే సూర్య నమస్కారం చేసుకున్నామని మెడ మీదకి వెళ్ళాను. అది చూసిన వాళ్ళమ్మాయి గబుక్కున స్నానాల గదిలోకి వెళ్ళి టపుక్కున బట్టలు ఉడదీసేసింది. అబ్బా, ఏం కొడుకుని కన్నా నరకాసురుని కని ఊరి మీద వదిలేసావు. ఆ దూడకొచ్చాయి కాళ్ళు, మీ వాడికి వచ్చాయి ఏళ్ళు. పదండి పోదాం, పదండి. ఒరే గోపాలకృష్ణ, ఎందుకురా ఇట్లాంటి గాలి పనులు చేసి అడ్డమైన వాళ్ళతో మాట్లాడతావు? ఏదన్నా దారి చూసుకోరా. ఊళ్ళో ఇన్ని దారులుంటే ఏదో ఒక దారి మనకెందుకే? అడ్డదారి, దొడ్డిదారి, రహదారి అన్ని దారులు మనమేనే. నోరు మీద తెక్క సచ్చినాడా, నీకు దమిడి సంపాదన లేదు. ఆ రాయుడు గారి దగ్గర 50,000 అప్పు చేశాను. ఏ క్షణాన్ని వచ్చి ఇల్లు వాకిలి ఏలం వేస్తాడో అని భయంగా ఉంది. నువ్వు మాత్రం పోతరాజల్లే మేసి ఊరి మీద బలాదూరు తిరుగు. ఎప్పుడు బాగుపడి వస్తావురా? కన్న తల్లివి నువ్వే చెప్పలేకపోతే నేనేం చెప్పగలనే తల్లి. పద, ఆకలిస్తుంది, బొంచేద్దాం. దీనికి మాత్రం ఏమీ తక్కువ లేదు. ఆగండి బాబు, చెప్పులు ఇక్కడ పెట్టాలండి. గుళ్ళో ఆ దేవుడికి లేవా చెప్పులు? ఉన్నాయి బాబు. మరి ఆ గుడి కట్టించిన మాకు చెప్పులు ఉంటాయా? కొంచెం ప్రసాదం పెట్టు. మొక్కెవడకి కావాలి? మెత్తడి కాయలేమైనా ఉన్నాయా? పుస్తులకటి తుస్కుటప్ప. ఏమిటా శబ్దం? భూ కంపమా? కాదు, కొత్త పిల్ల. కాదు, ముళ్ళు. జమీందారు గారి అబ్బాయినే చంప చుళ్ళు అనిపించింది. చెప్పులు దోచే పూజారి ఎవరా వీరన్నారి? మాధవయ్య గారని చెప్పేసి గొప్ప సంగీత విద్వాంసులు. ఆయన కూతురు నీలాంబరి నిన్ననే ఊళ్ళోకి దిగారండి. గురువా, నీ అనుమతి లేకుండానే ఊళ్ళోకి దిగారా? నేనే అనుమతి ఇచ్చేశాను. ఇదంతా నా అదృష్టం. ఇంతకాలం ఇటువంటి దానికోసమే ఎదురు చూస్తున్నా. అమ్మాయి అలాంటిది కాదు బాబు, నిప్పు లాంటిది. వాళ్ళ తాత నిప్పు, వాళ్ళ అమ్మమ్మ నిప్పు, వాళ్ళ అమ్మ నిప్పు, వాళ్ళ నాన్న నిప్పు, ఈ అమ్మాయి నిప్పు, వాళ్ళ వంశమే నిప్పు. నోరు మిగిలిన పప్పు. నిప్పు 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 అని రోట్లో పప్పు దంచినట్టు దంచకు. ఇన్ని నిప్పులుంటే ఊరంతా తగలబడిపోయేది. అసలు నీకు మంత్రాలే కాదు, పొగడ్తులు కూడా రావు. చెడు కాలము వచ్చినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఎంత చెప్పినప్పటికీ కూడాను దుర్యోధనుడు కూడా వెళ్ళా. నీలాగే కృష్ణుళ్లాగా మాట్లాడకు. పిలక పించో రెండు గాల్లోకి ఎగిరిపోతాయి. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఇదే నీలాంబరిని వారం తిరిగే లోపల పుష్కులకడి తుస్కుట పక్కనే నా ఒళ్ళో పడేటట్టు చేస్తాను. అది చూస్తా. ఏమిట్లా నువ్వు చూసేది? ధ్వజస్తంభం. నువ్వు ఆ పూజారి మాటకి రెచ్చిపోయి చౌనికి శబ్దం చేసావు. ఆ పిల్లేమో నిప్పులాడు. దాని పప్పు కింద ఎలా చేస్తావో నీ మాట ఎలా నిలబెట్టుకుంటావో, నీ శబ్దం ఎలా నెరవేర్చుకుంటావు? నా శబ్దం నెరవేరాలంటే ఆ నీలాంబరి ఇంట్లో నా ఎడంకాలు పెట్టాలి. దానికి ఒకటే మార్గం. ఏమిటా మార్గం? తొందరగా చెప్పు. సంగీతం నేర్చుకోవడానికి శిష్యుడిగా మాధవయ్య మాస్టర్ దగ్గర చేరాలి. చేరే ముందు మనకు ఒక హార్మోనియం పెట్టి కావాలి. హార్మోనియం పెట్టుకోవడానికి బోలెడు డబ్బులు కావాలి. ఎలా? పుష్కులకడి తుస్కు తప్ప. దూడేమైనట్టు? దీన్ని ఎవడు కనిపెట్టాడో గాని ఎటు నుంచి ఎటు వాయించాలో అర్థం కాక బుర్రగుర్రుమంటుందిరా. ఒరే ఒరే గోపాలకృష్ణ, దొడ్లో దూడ కనపట్టలేదా? ఇంట్లో హార్మోనియం పెట్టి కనిపిస్తుందిగా తల్లి. ఎక్కడరా హార్మోని పెట్టి? రూపాయలు జలజలారాలిస్తే వచ్చింది. నీకు డబ్బులు ఎక్కడేరా? దూడనమ్మేశా. పిచ్చిగున్నా, హార్మోని పెట్టి కోసం ఆవు నుంచి దూడని వేరు చేసి అమ్మేస్తావా?
రేపు నా నుంచి నిన్నెవరన్నా వేరు చేసి అమ్మేస్తే ఎటా ఉంటుందిరా? నన్నుకునే గంటా వెదవెవడున్నాడే తల్లి. దూడనుకుంటే దాని చర్మం పనికొస్తుంది, కొమ్ములు పనికొస్తాయి. నన్ను కొంటే గొళ్ళు కూడా పనికిరావు. అంతా తుస్కుట పక్కే. ఏడ్చావు. ఇట్లాంటి తొంటరి పనులు చేస్తుంటే ఎప్పుడు బాగుపడతావురా? కన్న తల్లివి నువ్వే చెప్పలేకపోతే నేనేలా చెప్పగలనే తల్లి. వస్తా. నాకు ఉస్కులకడి తుస్కుట పక్కలు చాలా ఉన్నాయి. ఏమిట్రా? సరిగమ పదని సద్దు చివర గుసగుస గుసగుస గుసగుస. అయితే నువ్వు రాఘవయ్య గారు అబ్బాయి అన్నమాట. ఈ ఊళ్ళో మీ నాన్నగారు నాకు చాలా ఆప్తమిత్రులు. పాపం అనుకోకుండా పోయారు. మా నాన్నగారు బ్రతుకున్న రోజుల్లో ఎప్పుడూ మీ గురించి చెప్పేవారు. మీరు సాక్షాత్తు త్యాగరాజు అవతారమని అన్నారు మా నాన్నగారు. మీ అంత గొప్ప సంగీత విద్వాంసుని కావాలని చనిపోయే ముందు అన్నారు మా నాన్నగారు. సంగీతం నేర్చుకుంటే మీ దగ్గరే నేర్చుకోమని అన్నారు మా నాన్నగారు. అన్నారు, పోయారు. అంటూ అంటూ పోయారు. అందుకే సంగీతం నేర్పమని అడగటానికి మీ దగ్గరకు వచ్చారు. ఊరుకో బాబు, ఊరుకో. ఇంత వయస్సు వచ్చినా సంగీతం నేర్చుకోవాలన్న నీ ఆరాటం చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. శ్రద్ధ, భక్తి, ఆసక్తితో సాధన చేస్తే మీ నాన్నగారి కోరిక తప్పకుండా నెరవేరుతుంది. హారతి తీసుకోండి అన్నా. ఎవరు మీ పాప? కాదు, మా అమ్మాయి. అచ్చుగుద్దినట్టు సంగీత సరస్వతి లాగుంది. మీ పేరు సరస్వత? నీలాంబరి. చూడమ్మా, అబ్బాయి కొంచెం కాఫీ పట్టరా. వద్దండి. కాఫీ, టీ, చుట్టా, బీడి, సిగరెట్, కిళ్ళి, జరదా జరదా కిళ్ళి, కనీసం డమ్ డిస్ట్రిక్ట్ కూడా అలవాట్లేదండి. డామ్ డిస్కీ అంటే? అంటే విస్కీలో అదో రకం అండి. చాలా సంతోషం బాబు. సంగీతానికి గాత్రం, సాధనకి కృషి చాలా ముఖ్యం బాబు. ఆ విషయాల్ని గుర్తుంచుకొని వెంటనే సాధన ప్రారంభించు. అందులో ఈ రోజు ఏకాదశి, చాలా మంచి రోజు. అలాగే, తప్పకుండా. ఉస్కులకడి తుస్కుటప్ప, ఉస్కులకడి తుస్కుటప్ప, తుస్కుటప్ప. సరిగమ సరిగమ ఓం ఓం సరిగమ. ఏమిటండి ఇది? ఇలా పీకల దాకా మనకి సంగీత సాధన చేస్తే గమకాలు గుబుక్కుని వస్తాయని మీ నాన్నగారు, అదే మా గురువు గారు చెప్పారు. ఓం గమకాల సంగతి ఓగాని ఓం. కొడుకు మాత్రం ఆగదు. అయినా సరే అనుకున్నది సాధించేంత వరకు వణకణం, బెడకణం, తొడకణం, చెడకణం, కెనకణం, పడకణం, చునకణం, చురుకణం, ఓం సరిగమా. వణికేమో గాని జ్వరం మాత్రం వస్తుంది. ఎంతసేపు నీళ్ళలో ఉంటారు? బయటికి రండి. అంతేనంటారా? వస్తా వస్తా. ఉసుకులే ఉసుకులే చేపట్టుకో, అన్ని కూరుకుపోతున్నాయి. ఓ ఉసుకులే ఉసుకులే ఉసుకో. సరిగమ పదని సని దాప. సనిదప పదనిస సనిదప మగరిస సరిగమ సరిగమ పదనిస పదనిస పదనిస. ప్రియమైన స్నేహితులారా, రోజు రోజుకి నీలాంబరి మన గాలానికి చిక్కుతోంది. హార్మోనియం నేర్చుకున్నట్టు వేళ్లు నొక్కా, కలివేళ్లు తొక్కా, కళ్ళు కళ్ళు కలిపా, నడుం గిల్లా. ఈ రోజుకి తుసుకుంట తప్ప పుష్కులకి దాకా అన్ని జరిగిపోయాయి. ఇంకా ఆలస్యందుకు ఆ తుస్కుటప్ప కూడా చేసే గురు. ఏమొచ్చింది మీ పోయగలం? పూజారి ఆగరా ఆగరా. ఏమిటి అందరూ పరిగెత్తున్నారు? ఎర్రకాలం పొంగిందని చెప్పేసి మట్టి పుచ్చడానికి పెడుతున్నారు బాబు. ఎర్రకాలం పొంగిందా? ఓ, ఎంత శుభవార్త చెప్పావు. తుస్కుటప్పకి ముహూర్తం పెట్టేశావు. వెళ్ళి ఎర్రకాలం పూడ్చుకో. చిప్పల ఎర్రకాలం పొంగింది. ఏం ప్రమాదం వస్తుందో ఏమిటో. అక్కడ ఎర్రకాలం పొంగింది, ఇక్కడ ఈ గోపాలంపురలో ఆలోచన పొంగింది. మాధవయ్య మాస్టర్ ఊళ్ళో లేడు. నేనిప్పుడు ఈ బావిలో దూకుతా. మాధవయ్య మాస్టర్ ఊళ్ళో లేకపోతే నువ్వు బావిలో దూకడానికి గురువా? ముందు నేను దూకుతా, తర్వాత ఆయన దూకుతా. చెప్పింది నోరు మూసుకునేనరా. బావిలో దూకుతా, చేపపిల్ల పడతా, జోబులో పెడతా, నీలాంబర తలుపు తడతా, నీలాంబర తలుపు తెరవగానే అయ్యో ఇదేమిటండి తడిసిన బట్టలోనే అంటుంది.
అయ్యయ్యో, ఇదేమిటండి తడిసిన బట్టలు? ఎర్రకాలం పొంగింది, సంగీతం నేర్చుకునే టైం అయింది. నా కోసం నువ్వు ఎక్కడ ఎదురు చూస్తుంటావేమోనని పొంగి పొరలొత్తున్న కాలంలోకి దూకి ఎదుకుంటూ వచ్చాను నేలా అంటాను. అయ్యో, నా కోసం ఎంత సాహసం చేశారండి. ఇలా చేస్తే మీ ఆరోగ్యం ఏమైపోతుందండి అని ఉంటుంది. అయ్యో, మీ ఆరోగ్యం ఏమైపోతుందండి? కూర్చోండి. ఆశగా నా వైపే చూస్తున్న ఆమె హృదయాన్ని గమనిస్తూ నా జోబులో ఉన్న చేప పిల్లను తీసి ఆమె జాకెట్లో వేస్తాను. అబ్బా, ఉండండి. చుమ్మునరిచి కసుక్కుమని కౌగులించుకుని తుస్సుమని నా గుండెల మీద సరిపోతుంది. వెంటనే నేను కిసుక్కుమని ముద్దెట్టుకుని బసక్కుమని మంచం మీద తోసేస్తాను. మిత్రమా, దూకై బావిలో. ఓహో, ప్లాను బాగానే ఉంది. దూకడం అంటేనే భయంగా ఉందిరా. ధైర్య సాహసే నీలాంబరి మిత్రమా. ఒరే, బావిలో దూకే ధైర్యం నాకు లేదు. ఓ పని చేయండి, నేను కళ్ళు మూసుకుని ఉస్కులకిడి అంటాను, మీరు కళ్ళు తెరుచుకుని తుసుకుంటా పక్కన తోసేయండి. అలాగే. ఉస్కులకిడి. ఏమిటండి ఇలా తడిసిన బట్టలతో వచ్చారు? ఓ, ఎర్రకాలం పొంగింది నేలా. ఇది సంగీతం నేర్చుకునే టైం కదా. నువ్వు నా కోసం యువతలి ఒడ్డున కాటు కూర్చుంటావేమోనని పొంగి పొరలుతున్న నదిలోకి దూకి ఎలా ఎదుకుంటూ వచ్చాను నీ కోసం. అయ్యయ్యో, నా కోసం ఎంత సాహసం చేశారండి. ఇలా చేస్తే మీ ఆరోగ్యం ఏమైపోతుందండి? ఇదేమిటి సరిగ్గా నేననట్టి అంటుంది. నా ఆరోగ్యం గురించి నీకేం భయం లేదు నేలా. ఎందుకు లేదు? ఇప్పుడు జలుబు చేసి తుమ్ములేస్తే? మాటల్లో ఆ సంగతే మర్చిపోయాను. తుమ్మేశాను. చూసారా, నేను చెప్పినట్టే తుమ్ములొచ్చాయి. నాకు తుంపులు వస్తాయని నీకెలా తెలుసు నేలా? మీకు తుమ్ములొస్తాయని తెలుసు. తర్వాత నా కొంగుతో మీ తల తుడవాలని తెలుసు. అప్పుడు నా జాకెట్లో చేపలను వదిలేస్తారని తెలుసు. ఆ తర్వాత నేను ఎలా అరుస్తానో, మీరు నన్ను ఏం చేస్తారో కూడా తెలుసు. ఏమీ చేయకుండా అంతా నీకెలా తెలిసింది? ఎలా అంటే, సంగీతం పేరు చెప్పి నన్ను మా నాన్నని మోసం చేసి ఈ ఇంట్లో చేరావు. ఇక్కడ నువ్వు చేరడానికి కారణం ఏమిటో, నీ గుండెల్లో ఉన్న దురుద్దేశం ఏమిటో నీ స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడే విన్నాను. సంగీతం అంటే సాక్షాత్తు సరస్వతీదేవి. ఒక ఆడదాని పుండు కోసం ఆ సరస్వతీదేవికి ద్రోహం చేశావు. నిజంగా నువ్వు ఒక మగాడివైతే ఎంతో కృషి చేసి దీక్షతో గొప్ప గాయకుడు అయ్యేవాడివి. ఒక ఆడదాని సుఖం కోసం మృగంలా మారటం కాదు. ఒక ఆడదాని మెప్పు కోసం పట్టుదలతో ఎంతో సాధన చేసి నువ్వు ఒక మనిషివని నిరూపించుకో. అప్పుడు అందరూ నిన్ను ఆరాధిస్తారు. నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. అతి తక్కువ కాలంలో ఎంతో సాధన చేసి చక్కటి సంగీత ప్రావీణ్యాన్ని సంపాదించావు.
నా జీవిత కాలంలో ఒక శిష్యుణ్ణి సంపాదించలేనేమో అని బాధపడ్డాను. నాకిప్పుడు చాలా తృప్తిగా ఉంది. ఇందులో నేను సాధించింది ఏమీ లేదు మాస్టర్. మీరు నాకు పరిచయం కావడం నా అదృష్టం. అంతేకాకుండా నేను ఈ మాత్రం సంగీత జ్ఞానాన్ని సంపాదించగలిగానంటే ఏదో అదృశ్య శక్తి నన్ను ముందుకు నడిపించింది. నా చేత ఈ విజయం సాధింపజేసింది. నీలా, ఆ రోజు నువ్వు కొట్టిన చెంపదెబ్బ నాలో దుర్మార్గును బయటికి నెట్టింది. నువ్వు మాట్లాడిన ప్రతి మాట నాకు దారి చూపించింది. ఈ రోజు మీ నాన్నగారి దృష్టిలో ఒక గాయకుడిగా నేను మంచి స్థానం సంపాదించానంటే దానికి కారణం నువ్వు. ఆ పట్టుదల వెనక నువ్వు ఉన్నావు, నన్ను ముందుకు నడిపించావు. ఇదంతా సాధించింది నీకోసమే. నీలా, నేనేం చేసినా నీ మనసులో స్థానం సంపాదించుకోవాలని. నీలా, నీ మనసులో నాకు చోటిస్తావా? నాకు తెలుసు నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించవని. అయినా నువ్వు క్షమించే రోజు కోసం ఎదురు చూస్తుంటాను.